హాయ్ ఫ్రెండ్స్, చూసారా నేను ఎక్కడున్నానో? రోజు మీకు వంటగదిలో వంట చేస్తూ కనిపిస్తా కదా. ఇవాళేమో ఇలా పొలాల్లో కనిపించాను కదా. ఏం లేదు, ఇవాళ ఆదివారం పిల్లల్ని తీసుకొని అలా సరదాగా పొలానికి వచ్చాము. మా పిల్లలు సైకిల్ తెచ్చుకుంటే దాన్ని అక్కడ పెట్టుకోమని చెప్తున్నాను వాళ్ళకి. ఆ సైకిల్ని అక్కడ పెట్టేసి వాళ్ళు కూడా నాతో పాటు నడుస్తున్నారు. ఇక్కడ చూడండి, మేము గట్లు దిగుతున్నాం కదా. మా పొలానికి వెళ్ళాలంటే మధ్యలో ఒక 2-3 పొలాలు గట్లు ఎక్కి దిగి వెళ్ళాలి. ఇక్కడ మేము అలాగే చేస్తున్నాము. ఇక్కడ మా పాప దిగలేక ఎత్తుకోమంటుంది. ఎత్తుకోమంటే నేను దిగటమే కష్టం, ఇంక నిన్ను ఎక్కడ ఎత్తుకుంటా, దిగని చెప్తున్నాను నేను తనకి. మగపిల్లలు పాప కంటే కొంచెం పెద్ద పిల్లలే, వాళ్ళు చాలా సింపుల్గా ఎక్కి దిగుతున్నారు. వాళ్ళు నన్నే ఎక్కిరిస్తున్నారు, నువ్వు దిగలేకపోతున్నావు, మేము దిగుతున్నాం చూడని అంటున్నారు. ఇక్కడ చూడండి, ఇంకొక గట్టు వచ్చింది. మా పొలం అయితే రావట్లేదు, కానీ ఇలా గట్లు మాత్రం ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉన్నాయి. చిన్నగా ఆ గట్లన్నీ ఎక్కి దిగి మా పొలానికి వచ్చేసాము. ఇంతకీ మా పొలంలో ఏం పంట వేసామో మీ అందరికీ చెప్పలేదు కదా. మా పొలంలో కంది పంట వేసాము. అయితే ఆ కంది అసలు సరిగా పండలేదు. మొన్న 2 నెలల క్రితం తుఫాన్ వచ్చింది కదా, ఆ తుఫాన్ పేరు సరిగా గుర్తులేదు. అప్పుడు 2 రోజులు వర్షం ఆగకుండా పడుతూనే ఉంది మా ఊర్లో. అప్పుడు చేను నిండా నీళ్లు నిలబడ్డాయి. అందువల్ల కంది పంట మొత్తం పాడైపోయింది. ఇట్లా ఎక్కడన్నా అక్కడొక చెట్టు అక్కడొక చెట్టు మాత్రమే మిగిలాయి. ఇక్కడ చూడండి, నేను మా పిల్లలకి చూపిస్తున్నాను ఎట్లాంటి కాయలు కొయ్యాలో అని. ఎర్రగా ఉన్న కాయలు కొయ్యొద్దు, ఆకుపచ్చ రంగులో ఉన్న కాయలు కొయ్యండి అని వాళ్ళకి చెప్తున్నాను. మేము పొలానికి వచ్చినప్పుడు టైం సాయంత్రం 5 అవుతుంది. ఆ చల్లటి వాతావరణంలో అలా చేలో అటు ఇటు తిరగటం చాలా సరదాగా అనిపించింది నాకు, పిల్లలకి. పిల్లలు నేను అటు ఇటు తిరుగుతూ కాయలు కోస్తున్నాము. ఇంకొక 20 రోజులు ఉంటే కంది పంట కోతకొస్తుంది. అప్పుడు ఈ పచ్చికాయలు ఉండవు కదా, అందుకని ఇప్పుడు కొన్ని పచ్చికాయలు కోసుకుందామని మేము వచ్చాము ఈరోజు. ఇక్కడ మేము కాయలు కోసుకుంటూనే పచ్చికాయలు తింటున్నాము. ఇలా పొలాల్లో పచ్చి కందికాయలు తిన్నవాళ్ళు మీలో ఎవరన్నా ఉంటే కామెంట్ చేయటం మర్చిపోవద్దు. ఇక్కడ చూసారా గాలి ఎలా వస్తుందో? ఈ చెట్లు ఊగటం చూస్తేనే మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ మా పాప ఒక జోక్ వేసింది. ఆ జోక్కి మేమందరం నవ్వుకున్నాము. ఆ జోక్ ఏంటో మీకు కూడా చెప్తాను, వినండి. ఈ కంది పంట కంటే ముందు ఈ పొలంలోనే పెసర పంట వేసాము. అది గుర్తొచ్చి మా పాప మన పెసర చేనుకు వెళ్దాం పదండి, నాకు ఈ కంది చేను నచ్చలేదు అని చెప్తుంది. ఇక్కడ నేనేమో ఎలాంటి కాయలు కోసానో మీ అందరికీ చూపిస్తున్నాను. మా పాపకి నేను ఇక్కడ వివరంగా చెప్తున్నాను. ఈ పొలంలోనే మనం ఇంతకుముందు పెసర వేసాము, ఇప్పుడు ఈ కంది చేను వేసామని చెప్తున్నాను. అయినా చిన్నపిల్ల కదా, తనకు అర్థం కావట్లేదు. కాయలు కొయ్యటం అయిపోయింది, ఇంకా ఇంటికి బయలుదేరుతున్నాము. పిల్లలు నాకంటే ముందే వెళ్ళిపోయారు. నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి, మాది 1 ఎకరం పొలము. అది అంతా ఒకే భాగంగా కాకుండా ఇలా 2 భాగాలుగా ఉంటుంది. ఇక్కడ నేను అదే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు దాకా నేను కాయలు కోసిన చేలో కొంచెం పర్లేదు పంట. ఇప్పుడు ఈ కింద చూపిస్తున్నా చూడండి, ఆ మడిలో అయితే అసలు సరిగా పంట పండలేదు, మొత్తం పోయింది. ఈ మిగులున్న కొద్దిగా పంటని మా మామయ్య పురుగుల మందులు కొట్టుకుంటూ జాగ్రత్తగా చూసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ వెళ్ళే దారిలో నాకు ఈ చెట్టు కనిపించింది చూడండి. ఈ చెట్టు మీలో ఎంతమందికి గుర్తుంది? ఇది తుమ్మ చెట్టు. మన పాతకాలం రోజుల్లో అమ్మమ్మలు నానమ్మలు ఈ ముళ్ళతోనే ముక్కులు చెవులు కుట్టించుకునేవారు కదా. ఇప్పుడంటే ముక్కులు చెవులు కుట్టించుకోవడానికి రకరకాల మిషన్లు వచ్చేసాయి. ఇక్కడ మేము ఇంటికి వెళ్ళడానికి బయలుదేరినట్టే సూర్యుడు కూడా తన ఇంటికి వెళ్తున్నాడు చూడండి. మధ్యలో పక్షి కూడా వచ్చింది టయానికి వీడియో తీసే టైంలో. చాలా బాగా అనిపించింది నాకు, అందుకే వీడియో తీసాము. ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇక్కడ చూడండి, మేము అంతసేపు కష్టపడి పిల్లలు నేను కలిసి ఇన్ని కాయలు కోసాము. అది నేను మా అత్తయ్యకి చూపిస్తున్నాను. తర్వాత ఈ కాయలన్నిటినీ శుభ్రంగా కడిగాను. వాటి మీద బంక్ ఉంది, అది పోవాలని ఒకసారి కడిగాను. పచ్చి శనక్కాయల్ని ఉప్పేసి ఉడకబెట్టుకొని తింటారు కదా, అలాగే మేము ఈ కందికాయలు దొరికే సీజన్లో కందికాయలని కూడా అలాగే ఉప్పేసి ఉడకబెట్టుకొని తింటాము. ఇవి తినే వాళ్ళకి ఇది ఫేవరెట్ ఫుడ్. మీరు కూడా ఇలా తినుంటే కామెంట్ చేయండి. కందికాయలు ఉడకబెట్టిన తర్వాత అందరం కలిసి కందికాయలు తిన్నాము. ఇలా పిల్లలతో సరదాగా గడిచిపోయింది మా ఆదివారం. మన ఛానల్లో కుకింగ్ వీడియో కాకుండా ఇలా వ్లాగ్ వీడియో
ఇదే ఫస్ట్ది. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయటం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ చాలా థ్యాంక్స్.